సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతంగా 22వ రోజుకు చేరుకుంది. తిరుపతి రూరల్ ప్రాంతానికి చేరుకున్న ఆయనకు టీడీపీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. గతంలో చంద్రబాబు నాయుడుకు బెయిల్ నిరాకరించిన సమయంలో తాను ఎంతగానో ఆవేదనకు గురయ్యానని చెప్పారు. ఆ సమయంలోనే ఈ మొక్కుకున్నానని బండ్ల గణేష్ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు మీద వచ్చిన అభాండాలు, కేసులన్నీ తొలగిపోవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తన ప్రతి అడుగు గోవింద నామస్మరణతో పూర్తి భక్తిభావంతో సాగిందని బండ్ల గణేష్ వెల్లడించారు. నమస్కారం. 505 కిలోమీటర్లో 507 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది. సాయంత్రానికి అలిపిరి చేరుతాం. రేపు మార్నింగ్ అలిపిరి నుంచి తిరుమల చేరుకొని స్వామివారి దర్శనం చేస్తాం. సంతోషం. జనవరి 19వ తారీఖు నాడు షాద్ నగర్ లో ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఒక్క అడుగు కూడా దేవుడి పాదాల దగ్గర చెప్తున్నా, ఒక్క అడుగు కూడా తప్పు చేయలేదు. పర్ఫెక్ట్ గా ప్రతి రోజు ప్రతి అడుగు వెంకటేశ్వర నామస్మరణం చేసుకుంటూ గోవిందుని తలుచుకుంటూ అని అడిగేయటం జరిగింది. ఇది నిజాయితీ గల సంకల్ప యాత్ర, నీతి గల సంకల్ప యాత్ర. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సార్ ఏమవుతాడని భయంతో ఒకరోజు వస్తాడు, 2 రోజులు వస్తాడు, 3 రోజులు వస్తాడు, 40 రోజుల తర్వాత టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏమైపోతాడా, అసలు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడా రాడని దిగులు స్టార్ట్ అయిపోయింది. ఒకరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం దగ్గర బయటకు వస్తే గౌరవ న్యాయమూర్తి గారు ఇది నా ముందు కాదు, నేను వాదించునని పక్కన పెట్టడం జరిగింది. అప్పుడు గుండె దడ స్టార్ట్ అయ్యి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి, 7 కొండల వాడ చంద్రబాబు నాయుడు గారిని కాపాడు, నువ్వు తప్ప ఈ లోకంలో కాపాడే వాళ్ళు ఎవరూ లేరు అనిపిస్తుంది. దయచేసి ఆయన ప్రాణాలతో బయటకు తీసుకురా, నా గడప నుంచి నీ గడప దాకా నడిచొస్తావు స్వామి, ఇంతకంటే నీకు మేము ఇచ్చుకోలేము, దయచేసి మా మొర ఆలకించని మొక్కటం జరిగింది. నాలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానులు ఆయన సార్ తిరిగి రావాలని అందరూ ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. అందరి మొర ఆలకించిన 7 కొండల వాడు చంద్రబాబు గారిని బయటికి తీసుకురావడం జరిగింది. తిరిగి ఆయన్ని అందలం ఎక్కించడం జరిగింది. ఆ భాగంగా సార్ బయటకు వచ్చినప్పుడు మొక్కునే భాగంగా నేను ఈ పాదయాత్ర చేయడం జరిగింది. జనవరి 12వ తారీఖు నాడు ఆ కేసు కొట్టేయడం జరిగింది. ఈ పాదయాత్రలో దారి పొడుగున ప్రతి ఒక్కరు అభిమానంతో ఆశీర్వదించారు, ఎంతో సహకరించారు. పోలీసు వారు కానీ, ప్రజలు కానీ మాకు ఇంత ఇబ్బంది కలగకుండా ఇంత దూరం తీసుకొచ్చారు. పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన, ఈ నడిచే అవకాశం కల్పించిన దేవదేవుడు 7 కొండల వాడికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.